నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సుందరకాండ దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తెలియని ఒక ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి 6 కాండల్లో ఒక కాండ సుందరకాండ. అసలు ఆంజనేయ స్వామి వైభవం అవ్వచ్చు, రామచంద్రమూర్తిని ఆయన కలిపినటువంటి తీరవ్వచ్చు, రావణాసురుణ్ణి ఆయన బెదిరించినటువంటి భయపెట్టినటువంటి ఆ సంఘటన కావచ్చు, అసలు ఏది తీసుకున్న వైభవం అద్భుతం, ఇంకా అనిర్వచనీయమైన అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సుందరకాండ అయ్యింది. సో సుందరకాండ ఇదివరకు రోజుల్లో పారాయణ చేయించుకునేవారు కదా ఇళ్లలో. పారాయణ చేయించుకుంటారు, ఇప్పుడు చేయించుకుంటారు, ఇప్పుడు కూడా చేయించుకుంటుంటారు. కానీ ఇది తెలిసి మరి ఇది అలవాటు అయిపోయి, అంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా వేరే ఏదో కావాలి, మాకు ఇంకేదో కావాలి, ఏదో చెప్పండి, కొత్త కొత్తవేవో ఎప్పుడు వినని రెమెడీస్ ఏమో ఉంటాయి చూసారా, వాటి మీద మొగ్గు చూపటం అనేది కించిత్ బాధను కలిగిస్తుంది. అవి ఉపయోగపడుతున్నప్పటికీ వీటిని విస్మరించడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు సుందరకాండ విశిష్టత ఏంటి? ఎట్లాంటి సందర్భాల్లో మనం పారాయణ చేసుకోవచ్చు? మీకు కూడా స్వానుభవం ఉంది, దాని రీత్యా ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది అక్క, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎలాంటి దైవం అంటే, నిన్న కూడా నాకు అంటే MBA స్టూడెంట్స్కి ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తే వాళ్ళకి బాగుంటుందో మీరు చెప్పండి అని నన్ను క్వశ్చన్ చేశారు. అప్పుడు నాకు వెంటనే అనిపించింది, ఒక భక్తుడు భగవంతుణ్ణి మనసా వాచా కర్మణ ఎప్పుడు ఆయన స్మరణే చేస్తూ ఉంటే, ఆయన పని మీద వెళ్ళి అక్కడ సీతా అమ్మవారికి తన గురించి తను ప్రకటితం చేసుకొని, అంత రాక్షసమూక, అంత రాక్షస లోకంలో, నిజంగా లోకమే అనుకోవాలి, ఎంత అందమైన ప్రదేశం అయినా రాక్షసులు ఉంటే అది రాక్షస ప్రదేశం. అక్కడ కూడా తన ఉనికిని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసుకొని, నమ్మకం కలిగించి అమ్మవారికి ఆ ముద్రిక తీసుకొని వచ్చి చూసి రమ్మంటే కాల్చొచ్చారు అని అంటే వర్క్ మీద ప్యాషన్ ఎట్లా ఉండాలి, మనం చేసే వర్క్ మీద ఎంత ప్యాషన్తో మనం చేయాలి అనేది ఆంజనేయ స్వామిని చూసే మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇలా ఎన్నో చెప్పచ్చు, ఎంతో చెప్పచ్చు. ఆయన మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఎట్లా చేయాలి, ఎలా చూడాలి అని. మీరు బ్రహ్మ అంత అంటే బలం ఉన్నప్పటికీ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఎంత వినయంతో ఉంటారో, తల ఉంచుతారు, అంటే ఆ గౌరవం ఇవ్వటం అద్భుతం అసలు. అంటే బ్రహ్మాస్త్రం అంటే ఏంటంటే, నీ ఐడియల్స్ ని ఎక్కడా కూడా నువ్వు వదలాల్సిన అవసరం లేదు, నువ్వు యుద్ధం చేస్తున్నా సరే నీ ఐడియల్స్ ని మాత్రం వదలద్దు అని నేర్పిస్తారు అనమాట. ఇలా చాలా మల్టీ డైమెన్షనల్ క్వాలిటీస్. అసలు ఏ అస్త్రం ఆయన మీద పనిచేయదు అనేది ఆయన పుట్టినప్పుడే అందరూ ఇచ్చినటువంటి వరం అది కదా. సురస కూడా, సురసని ప్లీజింగ్ చేయడం. అవును, ఇంకెందుకు నేను వస్తా కదా, ఇప్పటికి సమయం కాదు అని అలా భలే, అసలు చాలా బాగుంటుంది ఆయన గురించి చెప్తుంటే. అయితే సుందరకాండ పారాయణం ఇదివరకు ఇంట్లో ఎందుకు చేసేవారు అని అంటే, ఏదైనా సమస్య, చాలా గడ్డు సమస్య, సీతా అమ్మవారిని తీసుకెళ్ళిపోవడం అంటే అది గడ్డు సమస్య కదా, అలాంటి గడ్డు సమస్యలు మన ఇంట్లో ఉన్నాయి అంటే అవి పారద్రోలాలి అంటే సుందరకాండ పారాయణం మాత్రమే చేయగలుగుతుందని గట్టిగా నమ్మేవారు, అది చేయించుకునేవారు అనమాట. నాకు కూడా అనిపించింది నిజంగా సుందరకాండ పారాయణం అనేది ఒక్కొక్కళ్ళ ఇంట్లో మనం చెయ్యాలి అని కూడా నాకు అనిపించింది వాళ్ళు ఇప్పుడు అలా చదువుతూ ఉంటే. ఎందుకంటే స్వామిని కొలిస్తే చాలు పద్మిని, ఆయన ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఆయన ఇష్టంగా వదిలేయడమే మనం ఇంకా. ఎందుకంటే సుందరకాండ నేను ఒకళ్ళు నన్ను అడిగారు అనమాట, మేము ఇట్లా గుడిలో మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాము, మేము సుందరకాండ పారాయణం చేసి హోమం చేస్తాం, మాకు మెయింటెనెన్స్కి కావాలి, ఎవరైనా కానీ 2 వచ్చి మీరు పేర్లు అవి రాసి మాకు మెయింటైన్ చేస్తారని అడిగితే నేను మా చెల్లెలు వెళ్ళాము పద్మిని. వి వేర్ జీరోస్, నిజంగా చెప్పాలంటే వి వేర్ నథింగ్ ఎట్ దట్ టైం.
చదువుకున్న చదువు మాత్రమే చేతిలో ఉన్న పరిస్థితులు అనమాట అప్పుడు. అంతకన్నా ఏం కావాలి? సరస్వతి ఉంది మీతో. ఆ, ఏమి లేదు. సరే మా వారన్నారు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు నువ్వు అని అంటే, లేదు నేను వెళ్ళాల్సిందే, మీరు పిల్లల్ని తీసుకొని కావాలంటే సాయంత్రం రండి, ఎందుకంటే ప్రసాదంగా డిన్నర్ అందరూ తినండి, మీ ఇంటిల్లి పాది రావాల్సిందే అని ఆయన చాలా ఇదిగా చెప్పారన్నమాట. ఎన్నాళ్ళ పాటు ప్రేమతో. ఇది? ఒక్కరోజే, ఒక్కరోజేనా? వన్ డేనే. కాకపోతే నువ్వు అప్పుడు ఏదో దాన్ని ఏమంటారు, ఈ ట్రాఫిక్ ని ఆపారనమాట. Okay. అటు ట్యాంక్ బండ్ వైపు ఉంది గుడి, రామాలయం Turbulence ఉంది. అందులో. నువ్వు వెళ్తాం విరుక్కుపోతామో అది ఇది అంటే, లేదు నేను ఒక గంట ముందే వెళ్ళిపోతాను, నేను వెళ్ళాల్సిందే దీనికి, గుడి అంటే మాత్రం మీరు అసలు దానికి అట్లా ఆపకండి అని. ఆపరి పాపం ఎప్పుడు. సరే ఆయనను ఒప్పించుకొని ఇద్దరం వచ్చాం. నైట్ 9 వరకు సేవ చేసాం పద్మిని అక్కడ. ఈ లోపల వీళ్ళు వచ్చారు, ప్రసాదం తిన్నాం. కానీ ఆ రోజు నేను అక్కడ నుంచొని చేసిన సేవ జీవితంలో నన్ను ఎంత ఉన్నత స్థానానికి తీసుకొస్తుంది అని నాకు తెలియదు అప్పుడు మా చెల్లెలైనా సరే అక్కడ కూర్చొని మేమంతా రాస్తూ ఉన్నాం. చాలామంది వచ్చారు, చాలామందికి ఎడతెరిపి లేకుండా రాసుకుంటూ వచ్చాం. వాళ్ళు శ్రీ రామచరిత మానస్లో ఉన్న సుందరకాండ పారాయణం చేశారన్నమాట. దోహాలు ఉంటాయి కదా, అన్ని శ్లోకాల్లాగా చేసి హోమం చేశారు. చేసినప్పుడు ఆ హోమం చేసేటప్పుడు ఇట్లా డప్పులు దరువు వేయించుకుంటూ వచ్చారనమాట. అయితే నేను అనుకున్నాను, స్వామి సుందరకాండ చదువుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వస్తారు అని ప్రతీతి వింటూనే ఉంటాము, వచ్చారంటావా ఆంజనేయ స్వామి ఇక్కడికి అని అనుకున్నాను నేను. అనుకుంటుంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి నిద్రపోతే అంత ఎత్తున్నారు, తెల్లటి గడ్డము, ఇట్లా తెల్లటి జుట్టు, ఇదంతా పైన కిరీటం వేసుకొని నేను ఎలా ఆడుకుంటూ వస్తున్నారు అనమాట. ఆయన డప్పులు ఎలా అయితే వాయిస్తున్నారో అదే రిధంతో ఆయన నృత్యం చేసుకుంటూ వచ్చినది నాకు కనపడింది పద్మిని కలలో. చూపించారు. ఇంకా నన్ను ఆ హోమం నిర్వర్తించిన ఆయన నన్ను పిలిచి ఆ హోమం చుట్టూరు ఒక 10 రూపాయలు ఇలా తిప్పి నా చేతిలో పెట్టారు. నీకు ఇంకంత మంచి జరుగుతుందమ్మా అని. నేను చెప్పా కదా, చేతిలో చదువుకున్న చదువు తప్ప ఇంకేం లేదు పద్మిని. అట్లా ఎంత మనకి అసలు ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలు పద్మిని, ఏం చేయాలనేది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది కావాలి అని మనం అడగక్కర్లేదు ఆయనని. ఎందుకంటే కేవలం చూసిరా సీత ఉందా లేదా అని, అక్కడ అమ్మవారు ఉందా లేదా చూసి రమ్మంటే ఆవిడ చూసొచ్చి రావణుడిని బెదిరించి లంకానగరం గాల్చి ముద్రికను తీసుకొని వచ్చి ఇంత పని చేసి పెట్టారు. బోల్డ్ అంత పని అక్కడే ఆయన ఒక్కరే కంప్లీట్ చేసుకొని వచ్చారు. అలా కాబట్టి ఆయనను పూజిస్తే చాలు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఇందాక నువ్వు అన్నావు కదా, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా కొత్తగా ఉండాలి అంటే మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోవడం ఒకటి. రెండు ఏంటంటే ఏదైనా చేయించాలి అని అంటే డబ్బు సమకూరకపోవడం. అంటే చాలామంది ఏం చేస్తారు, ఒక సమస్య వచ్చిందనగానే అందరి దగ్గరికి వెళ్ళిపోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకోవడం. నేను చాలామంది నా దగ్గరికి మొత్తం ఖర్చు పెట్టేసిన తర్వాత వస్తారు. మొత్తం ఖర్చు అంతా అయిపోతుంది, చాలా చేసేసామమ్మా, మీలాగా సూక్ష్మంగా ఎవరు చెప్పలేదు మాకు, ఇప్పుడు మీ దగ్గర ఇంత సూక్ష్మంగా మీరు చెప్పినా కూడా ఇది పెట్టడానికి కూడా లేవు మా దగ్గర, నమ్మకం లేదు ముందు ఇంట్లో, డబ్బు ఎక్కడి నుంచైనా తీసుకొస్తాం కానీ ఇంట్లో నమ్మకం ఎలా సంపాదించుకోవాలి, నువ్వు అందరి దగ్గరికి ఇలానే వెళ్తావు, అన్నీ చెప్తున్నావు, మొన్న ఆ పని అయిపోతుంది అంటున్నావు, ఈ పని అయిపోతుంది అంటున్నావు, ఏమీ అవ్వలేదు. కాబట్టి నేనేం అని చెప్తున్నాను అంటే, అందరూ తంత్రంలోకి మరలారన్నమాట. ఈ 5 మిరియాలతో ఇది చేయండి, ఈ 5 లవంగాలతో ఇది చేయండి. మీరు సుందరకాండ పారాయణం చేయించి మిరియాలతో చేసిన దధ్యోదన స్వామికి నైవేద్యం పెట్టండి, మిరియాలతో చేసిన గారెలు నైవేద్యం పెట్టండి. మీ పని ఎందుకు కాదు, మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎందుకు పోదో నేను చూస్తాను. అద్భుతం. అయితే నేను ఇందాక అది అడగడానికి గల కారణము, ఇది మీరు మీ దగ్గర కూడా నేను చూశాను, మన బెంగళూరు వెళ్ళినప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఇట్లాంటివి ఏదో చెప్తే, సుందరకాండ్ లాంటిది ఏదో చెప్తే అది రుచించట్లేదు కొంతమందికి. అది కాదండి మేము చేస్తాం, ఇంకేదైనా చెప్పండి అంటే, ఎవరు నిన్ను కాపాడేది, ఆంజనేయ స్వామిదే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ పేరు ఏదో చెప్పారు, నాకు బాగా గుర్తుంది అది, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ దెన్ ఇది కాదు, ఇంకా ఏదో చెప్పండి, మేము వినేసామండి, అవన్నీ అయిపోయింది. అవుట్డేటెడ్ లాగా కూడా ట్రీట్ చేస్తున్న రోజుల్లో ఎన్ని మందులు వచ్చినా జ్వరానికి పారాసిటమాలే వాడాలి.
దాన్ని 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 ఏమంటారు, కంపెనీలు చేంజ్ చేసుకొని పేర్లు ఏమన్నా చేంజ్ చేసుకోవాలేమో కానీ పేర్లు చెప్పకూడదు, నేను కూడా చెప్పట్లేదు. పారాసిటమాల్ మాత్రమే జ్వరానికి వాడాలి. మీరు ఇంకోటి ఏది తెచ్చినా ఇన్ఫెక్షన్ తగ్గుతుందేమో కానీ జ్వరం మాత్రం తగ్గాలంటే ముందు పారాసిటమాల్ వేయాలి. కాబట్టి భగవంతుడిని మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. పద్మిని, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే చాలా బోర్ కొట్టా, నువ్వు వెస్ట్ వైపు వచ్చాయంటే రాడు ఆయన. మనం ఫాలో అవ్వాల్సిందే అవన్నీ. కాబట్టి ఎప్పుడు కూడా అట్లాంటి ఫీలింగ్ ఉండకూడదు. నువ్వు చెప్పింది ఏంటో తెలుసా, రుక్మిణి కళ్యాణం. రుక్మిణి కళ్యాణం చదివించండి అంటే 3 సార్లు చదివాము. ఏం చదివావు ఒకసారి చెప్పు, రుక్మిణి కళ్యాణంలో ఏముందో చెప్పు అని అడగాలనిపిస్తుంది నాకు. కానీ అలా అడిగితే మేడంకి చాలా పొగరు, అన్న మాట వినాల్సి వస్తుందేమో. లేనిది మనం అదే లేనిది ఆపాదించుకోవాలంటే భయం కదా మనకి. ఒకరుంటే పోనీ అనుకోవచ్చు, పర్వాలేదు, తప్పేమీ లేదు. లేనిది ఎందుకు అనిపించుకోవడం అని చెప్పి నోరు మూసుకోవడమే అవుతుంది అన్నమాట. నువ్వు చెప్పింది ఎప్పుడు కూడా నేను అనుభవించేది రుక్మిణి కళ్యాణం దగ్గర. అసలు రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్లి ఎందుకు అవ్వదు? ఖచ్చితంగా అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. మనసు పెట్టి చదువు. ఆవిడ ఎలా రాసిందో లెటర్ ఒక్కటి చదివితే చాలు, ఇంకేం అవసరం లే. కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడు కూడా సుందరాకాండని, హనుమాన్ చాలీసాని, రామరక్ష స్తోత్రాన్ని, ఈ మూడింటిని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా. ఇవన్నీ కూడా మనకేంటంటే అవి పిల్లర్స్, అవి అంతే. వాటిని ఇంకొంచెం స్ట్రాంగ్ గా వేద్దాం అని అనుకోవడం అవసరం లేదనమాట. వివేకం అవుతుంది, అవే ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అద్భుతం అక్క. మొత్తం సుందరకాండ మొత్తం పారాయణ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఏదైనా మంత్రం, జయ మంత్రం గురించి వింటూ ఉంటాం, అది మాత్రమే పారాయణ చేసుకోవచ్చు? అసలు పారాయణ ఎలా చేయాలి? ఇప్పుడు టైంతో చాలా ఇబ్బందిగా ఉంది. సుందరకాండ పారాయణం మేము చేయించుకుంటాము అని దండం పెట్టుకొని జయపంచక శ్లోకాలని 5 శ్లోకాలు ఉంటాయి పద్మిని. ఆ 5 శ్లోకాలు మీరు రోజు ఒకసారి చదువుకోండి. పోనీ ఒక 11 రోజుల్లో, ఒక 20 రోజుల్లో చదువుకోండి. నాయన ఇది చదువుతున్నాం, మా జీవితాల్లో ఎంతో కొంత మార్పు వస్తే సుందరకాండ పారాయణం చేయించుకుంటాను స్వామి అని దండం పెట్టుకోండి. తప్పకుండా మార్పు అనేది చూస్తారు. పురోహితులు చేస్తారక్క సుందరకాండ పారాయణ? చేస్తారు, ఎందుకు తప్పకుండా చేస్తారు. కొంచెం తీసుకుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం టైం పడుతుంది కదా పద్మిని. అవునా? ఒక రోజులో కంప్లీట్ చేయాలి? ఒక రోజులో కంప్లీట్ చేయాలి. సప్తాహంలో టైం పడుతుంది, అట్లా ఉండదు. ఒక్క రోజులోనే చేస్తారు, ఒక్క రోజులోనే చేస్తారు పారాయణము. సప్తాహాన్ని అంటే కొంచెం అది కూడా చేయించుకోవచ్చు. రోజు రావాలంటే ఇబ్బంది కదా, అది కూడా చేయించుకోవచ్చు, తప్పేంటి. అద్భుతం. అయితే రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం తస్య సన్నాద శబ్దేన తే భవద్భయశంకితాః దదృశ్చుశ్చ హనుమంతాం సంధ్యా మేఘమివోన్నతం. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.